హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ సారీ కంచి లైట్ వెయిట్ లో ఇక్కత్ డిజైన్స్ వస్తున్నాయి మనకి. అంటే పట్టు కంచి పట్టు సారీస్ లోనే మనకి ఇక్కత్ డిజైన్స్ ఇస్తున్నారు. ఆరెంజ్ కలర్ కి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఆ గ్రీన్ కలర్ మీద కూడా టోటల్ గా మనకి డిజైన్ చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఏంటంటే లీఫ్ బార్డర్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఒక క్రీపర్ లీఫ్ బార్డర్, ఒక డ్రాప్ డిజైన్, మళ్ళీ ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో బంచెస్ ఇచ్చారు. పైన అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్, కింద గోల్డ్ కలర్ జరీ లీఫ్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ. దీనికి బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కత్ బోర్డర్స్ తీసుకున్నారు. మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఏంటంటే కంచి లైట్ వెయిట్ వస్తుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్, ఓన్లీ రెడ్, ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ తో తీసుకున్నారు. మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. పైన ఏదైతే మనం కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ ని మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ పైన డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుట్టి, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ కలర్ ఫ్లవర్ ఒకటి, కాంట్రాస్ట్ గా ఇంకో ఫ్లవర్ వచ్చేసరికి మనకి పర్పుల్ తీసుకున్నారు. మనకి టూ కలర్స్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్. క్రీపర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ బుటీస్ అనేవి టోటల్ సారీ అంతా దగ్గరగా ఉంటుంది. మనకి సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనకి ఇది కంచిలోనే. దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తోనే బ్లౌజ్ ఇచ్చారనమాట. పళ్ళు కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బోర్డర్స్ సేమ్ ఇక్కత్ బోర్డర్స్ ని డిజైన్ చేశారు. శారీలో ఉన్న బోర్డర్స్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5650 పడుతుంది. 5650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది పట్టు. ఓకే, లైట్ వెయిట్ పట్టులోనే మనకి ఏంటంటే కళాక్షేత్ర పట్టు వస్తుంది అనమాట. టోటల్ గా మనకి ఎక్కువ ఇక్కడ ఏంటంటే థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసి డిజైన్ చేస్తారనమాట. టెంపుల్ షేప్ వచ్చేటట్లు మనకి లోపలంతా కట్ వర్క్ లీఫ్ ఉండేటట్లు మనకి పింక్ కలర్ తీసుకున్నారు. మళ్ళీ బాక్సెస్ లాగా టూ సైడ్ గోల్డ్ కలర్ జరీ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బేస్ తీసుకుని దానిపైన లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ బేస్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. దానిపైన మనకి కట్ వర్క్ లాగా గ్రీన్ కలర్ లీఫ్ తీసుకొని ఆ లీఫ్ లోపల జరీతో పెటల్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అంటే మనకి పళ్ళు పాట అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్లూ కలర్ శారీ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్. అంటే ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ టూ సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద బంచెస్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. బుటీస్ కూడా మనకి ఏంటంటే ఒక పింక్ అండ్ గోల్డ్ కలర్ ఒక బుటీ, ఇంకోటి వచ్చేసి పళ్ళు కలర్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బుటీ ఒకటి ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ దగ్గర ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఎక్కువ గ్యాప్స్ లేకుండా చాలా దగ్గరగా ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఈ సారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కడీ బోర్డర్స్ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. టూ సైడ్స్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5700 పడుతుంది. 5700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ కుకట్పల్లిలో కూడా రీసెంట్ గా ఒక షోరూమ్ ఓపెన్ చేశారండి. కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఇంకొక షోరూమ్. ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. ఇది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్రైడల్ కి బాగుంటుంది. కల్నేత మనకి ఆవిష్కార్ పట్టులో వస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్, రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే పళ్ళు కూడా మనం చూసినట్లయితే డిజైన్ అనేది డిఫరెంట్ చేశారు. మన పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా మనకి శారీ బేస్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఓన్లీ మనకి టిష్యూ లాగా తీసుకున్నారు అనమాట. ఒక టిష్యూ తీసుకొని దానిపైన ఒక పైతాని బంచెస్ ని ఒక ట్రీ లాగా డిజైన్ చేశారు. కట్ వర్క్ లాగా ఉండేటట్లు మనకి ట్రీ పార్ట్. ఫ్లవర్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ తీసుకున్నారు. ఇది మనకి ఒక 4-5 బంచెస్ మనకి పళ్ళులో ఉంటుంది. కార్నర్ లో చూసినట్లయితే ఆరో మార్క్ టైప్ లో మనకి టూ సైడ్ డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి వచ్చేసి బాక్సెస్ లాగా డిజైన్ ఉంటుంది. ఫిల్లింగ్ తోనే మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది.
శారీ అంతా కూడా మనకి డబల్ షేడ్ అండి. వన్ సైడ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్, వన్ సైడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది. పైన కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. ఈ బోర్డర్ వన్ సైడ్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి స్మాల్ సైజ్ ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే కొంచెం బిగ్ బోర్డర్ మనకి తీసుకొని దానికి కొంచెం పైన డ్రాప్ డిజైన్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. అంటే మనం స్టెప్ పెట్టినప్పుడు ఈ బోర్డర్ అనేది మనకి పైకి వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ పైన టోటల్ గా క్రీపర్స్ ఉంటాయి మనకి, బిగ్ క్రీపర్స్ అంటే కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఆ క్రీపర్స్ తీసుకున్నారు గోల్డ్ కలర్ జరీతో. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో ఒక థ్రెడ్, పింక్ కలర్ థ్రెడ్ తో లోటస్ ఫ్లవర్స్, బ్లూ అండ్ గోల్డ్ త్రీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అంటే ఆల్ ఓవర్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా చూసినట్లయితే ఆల్ ఓవర్ చాలా హెవీగా లుక్ బాగుంటుంది మనకి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి శారీలో ఉన్నట్లే వన్ సైడ్ స్మాల్ సైజ్, ఇంకొక సైడ్ బిగ్ సైజ్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,400 పడుతుంది. 10,400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి ఉప్పాడలో ఇక్కత్ డిజైన్ వస్తుంది అన్నమాట. సారీ వచ్చేసి ఉప్పాడ పట్టులోనే మనకి ఇక్కత్ డిజైన్. ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ పైన మనకి ఇక్కత్ డిజైన్ తో బార్డర్ వన్ సైడ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని మిడిల్లో రెడ్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ డాట్స్ తీసుకున్నారు. టెంపుల్ డిజైన్ కూడా మనకి 2 షేడ్స్ బంచెస్ ఇచ్చారు మనకి. ఒక ఇక్కత్ అంటే ఆ వైట్ కలర్ కామన్ గా మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి మనకి కొంచెం రెడ్ అండ్ గ్రీన్ మిక్స్, ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ వైజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి మనకి. అంటే పళ్ళు కలర్. ఓకే, శారీ మాత్రం ట్రెడిషనల్ కలర్స్ అండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, ఇక్కడ గ్రీన్ కలర్ మీద టోటల్ గా మనకి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ తో జిగ్జాగ్ లాగా వన్ లైన్ డ్రాప్ డిజైన్ లాగా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చి కింద బ్లాక్ కలర్ తో టచ్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకి లీవ్స్ తీసుకున్నారు. లీవ్స్ కూడా మనకి 2 వేరియేషన్స్, ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్. అంటే శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది ఈ శారీలో. ఫుల్ శారీ మొత్తం కూడా మనకి కలర్ఫుల్ గా ఇక్కత్ డిజైన్ తో డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది, సాప్ గ్రీన్ కలర్ ప్లస్ బోర్డర్స్ వచ్చేసరికి కడీ బోర్డర్స్, చిన్న బోర్డర్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3,900 పడుతుంది. 3,900 రూపీస్ కి ఈ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోసా సిల్క్ వస్తుంది. కోసా సిల్క్ లైట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ ఉంటుంది మనకి బేస్ అంతా కూడా. టోటల్ గా మనకి చూస్తున్నట్లయితే లుక్ వైజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. పింక్ కలర్ ఇక్కడ మనకి క్రీమ్ అండ్ పింక్ డబుల్ షేడ్ పైన మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే పింక్ తోనే మనకి పైతాని ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి హిల్ టైప్ లో ఉండేటట్లు ఓన్లీ అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు అన్నమాట. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ లో మనకి ఏదైతే పట్టు శారీస్ కి మనకి కడీ బోర్డర్స్ అనేవి బిగ్ సైజ్ లో ఉంటాయో ఆ టైప్ లో మనకి 2 సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోసా సిల్క్. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు బిగ్ సైజ్ లో. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ క్రీమ్ కలర్ మీద కొంచెం మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి థ్రెడ్ తో లోటస్ ఫ్లవర్, పింక్ కలర్ థ్రెడ్ తో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న మ్యాంగో బుట్టీస్ ఇచ్చారు బ్లాక్ కలర్. స్టార్టింగ్ నుంచి కూడా హెవీగా ఉంటుంది మనకి శారీ అనేది డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వస్తుంది, ప్లెయిన్ వచ్చారు. కాంట్రాస్ట్ గా మనం కావాలంటే పింక్ కలర్ ప్లెయిన్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే దీనికే మనం ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బాగుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2,250 పడుతుంది. 2,250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కోసా సిల్క్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మణిపూర్ సిల్క్ వస్తుంది. మణిపూర్ సిల్క్ బ్లూ అండ్ బ్లాక్. ఇది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. పళ్ళు పాట్ అంతా కూడా జరీతో యూజ్ చేశారు. ఇక్కడ టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇక్కడ వచ్చేసి లోపలంతా టిష్యూ తీసుకొని మనకి దానిపైన క్రీపర్స్ ఇచ్చారు బ్లూ కలర్ తో. ఈ బోర్డర్ అనేది ఈ 2 డిజైన్స్ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకొని మనకి వేవ్స్ లాగా బేస్ ఇచ్చి దానిపైన మనకి బ్లూ కలర్ తో మనకి బంచెస్ ఇచ్చారు, లీఫ్ బంచెస్. ఇది శారీ అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ.
పైన వచ్చేసరికి బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్స్, మనకి 2 వేరియేషన్ ఉన్న బోర్డర్స్, కలర్స్ కూడా మనకి 2 కూడా కాంట్రాస్ట్ కలర్స్. బ్లూ మీద జిగ్జాగ్ లాగా జూట్ తో మనకి థ్రెడ్ తో డిజైన్ ఉంటుంది. కింద మనకి గోల్డ్ కలర్ 2 సైడ్స్. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ తీసుకొని దాని మీద జూట్ తోనే మనకి లీఫ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ బేస్, దాని మీదంతా కూడా జూట్ థ్రెడ్ తోనే ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. అంటే చిన్న బడ్ టైప్ అండ్ లీఫ్ ఇచ్చేసి మనకి ఫ్లవర్ ఇచ్చారు ఒక బంచ్ లాగా. టోటల్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి డిజైన్ అనేది క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అంటే డిజైన్ ఉంటుంది సారీలో, ఇక్కడ మనకి ప్లెయిన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2175 రూపీస్. 2175 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది మనకి డిజైనర్ సారీ, ప్యూర్ షిఫాన్ వస్తుంది మనకి. ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. దాని కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్, కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ షిఫాన్ పైన అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్. ఈ ఫ్లవర్ అనేది మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ అవుట్ లైన్ తీసుకొని మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్. ఇక్కడ మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. ఇంకొక ఫ్లవర్ లో వచ్చేసరికి మిర్రర్ చుట్టూ రెడ్ కలర్ ఇచ్చారు. అంటే 2 కలర్స్ వేరియేషన్ మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. మొత్తం 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ అంతా దగ్గరగా. మెయిన్ ఈ కింద బోర్డర్స్ అంటే మనకి ఆ బోర్డర్ ని టచ్ చేస్తూ కూడా మనకి ఇక్కడ బంచెస్, ట్రీ బంచెస్ ఇచ్చారు. ఆ ట్రీ బంచెస్ కూడా ఏంటంటే గ్రీన్ కలర్ అంతా కూడా స్టెమ్ పార్ట్ తీసుకొని ఫ్లవర్స్ మాత్రం గ్రీన్ అండ్ మెరూన్ తీసుకున్నారు. ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. ఇవి వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా కింద బోర్డర్ కి టచ్ చేస్తూ ఇచ్చారు. కానీ చాలా సింపుల్ గా మనకి సోబర్ గా ఉంటుంది అనమాట డిజైన్ అనేది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంటుందండి, ఫుల్ డిజైనర్ వేరు. మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కాంట్రాస్ట్ ఇచ్చేసి ఆల్రెడీ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది అనమాట. సారీలో మనకి ఫ్లవర్ డిజైన్ లో కూడా ఎక్కువ రెడ్ కలర్ అనేది ఎలివేట్ చేశారు. బోర్డర్స్ లో మాత్రం పైన చిన్న బోర్డర్ అనేది మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా. ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. ఈ బ్లౌజ్ మనం ఏ కలర్ సారీస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మిస్ మ్యాచ్ ఫ్యాషన్ అయింది కాబట్టి. ఇక్కడ గోల్డ్ అండ్ రెడ్ కలర్ అంటే నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ తీసుకొని టోటల్ గా 1 బాక్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అవుతున్నట్టు 1 బాక్స్ మనకి జరీతో ఫ్లవర్ డిజైన్ అనమాట. కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. కలర్ చాయిస్ అంటే బ్లాక్ కలర్, అలాగే గ్రీన్ కలర్, పింక్ కలర్, ఇలా డిజైన్ సేమ్ ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, డిజైన్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2650 పడుతుంది. 2650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ లో డిజైనర్ పార్టీ వేర్ ఫుల్ మనకి. అంటే కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. కలర్స్ మాత్రం మంచి కలర్ అండి. సీ బ్లూ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్, దాంట్లో షిమ్మర్ వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది సార్. పైన బోర్డర్ కూడా మనకి కొంచెం హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఉండి దానిపైన బీడ్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. లేస్ బోర్డర్ ఇచ్చారు, మళ్ళీ స్టోన్స్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి చూస్తున్నట్లయితే హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. పిటాయి వర్క్ టోటల్ గా, దానికి ఆ ఫిల్లింగ్ అంతా కూడా పిటాయి వర్క్ లోపల జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. అది లీఫ్ అండ్ ఫ్లవర్ బంచెస్ కట్ వర్క్ స్టైల్లో మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. అది మనకి ఎల్ షేప్ లో తీసుకున్నారు ఆ బోర్డర్ అనేది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే సేమ్ కట్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సారీ మొత్తం ఉంటుంది. బాగుందండి, లైట్ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే సేమ్ సారీ కలర్ కాంబినేషన్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ ఏమి లేదు. బోర్డర్ జస్ట్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మనం ఇంతకు ముందు సారీకి షోల్డర్ పార్ట్ లో ఉన్న బీట్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ లో ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3350 పడుతుంది. 3350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి డిజైనర్ సారీ.
అవునండి, టోటల్ మనకి ప్యూర్ షిఫాన్ లో వస్తుంది, షేడెడ్ శారీ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బోర్డర్ కూడా మనం రెగ్యులర్ గా చూసే రా సిల్క్ ఈ టైప్ బోర్డర్స్ కాకుండా కట్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే మనకి టోటల్ గా ముత్యాలతోనే మనకి డిజైన్ వస్తుంది, మోతీ వర్క్ ఇచ్చారు. అది కూడా కట్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చి పైన ఫిల్లింగ్ అంతా కూడా కొంచెం టెంపుల్ టైప్ వచ్చేటట్లు, హిల్ టైప్ లో వచ్చేటట్లు మనకి ఫిల్లింగ్ అంతా కూడా స్టోన్స్ ఉంటుంది అనమాట. పైన బీడ్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే 3 sides కూడా మనకి కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి చిన్న చిన్న మోతీస్ ని సైజెస్ అంటే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ తీసుకొని ఒక బోర్డర్ లాగా అంటే మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 3 sides కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది లైట్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ షేడ్ లో ఉంటుంది. దీనిపైన కూడా మనకి మోతీస్ ని దగ్గరగా ఇచ్చారు. మనకి కింద వచ్చేసరికి డార్క్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే సేమ్ ఒకటే పీస్ లోనే మనకి షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కూడా సేమ్ మోతీ వర్క్, అంటే పైన కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ కి ఇక్కడంతా కూడా మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ ఎలా అయితే మనకి డిజైన్ ఇచ్చారో పైన బోర్డర్ లో సేమ్ మనకి ఇక్కడ కూడా అంటే కొంచెం డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కూడా ఈ మోతీ వర్క్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ ఇచ్చారనమాట. హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో సేమ్ అలాగే దగ్గరగా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ వస్తుందండి. సేమ్ సారీలో మనకి 2 shades ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. హ్యాండ్స్ వరకు మనం కాంట్రాస్ట్ పెట్టుకొని మిగిలిన పార్ట్ అంతా కూడా షోల్డర్ కలర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్ హ్యాండ్స్ కూడా హెవీగా ఇచ్చారనమాట. మనకి దీంట్లో మనకి కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3900 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3900 రూపీస్ కి అవైలబుల్. వెరైటీ నెక్స్ట్ డిజైనర్ శారీ ఇది మనకి. ఓకే, ఇదంటే లంగావోని టైప్ ఆఫ్ శారీ వస్తుంది, లంగావోని స్టైల్. మనకి గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ ఇచ్చారు. దాని కిందంతా కూడా మనకి స్టోన్ వర్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారనమాట, జరీ ఫ్లవర్ తో. ఈ బోర్డర్ అనేది 3 sides కామన్ గా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి షిఫాన్ మీద టోటల్ గా మిర్రర్ వర్క్ ఇచ్చారు. అంటే సేమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే దగ్గరగా ఉండేటట్లు 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి. సేమ్ కలర్ లోనే లంగావోని స్టైల్లో అంటే డిజైన్ అనేది మనకి చేంజ్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే అదంతా కూడా మనకి ఏంటంటే షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూసినట్లయితే మనకి నెట్టెడ్ తీసుకున్నారు, సాఫ్ట్ నెట్ ఉంటుంది. దాని మీదంతా కూడా జరీతో వర్క్ ఇచ్చారనమాట. మనకి డ్రాప్ డిజైన్స్ లాగా మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ చేశారు. ఇంకా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. ఫుల్ శారీ అంటే మనకి ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే హెవీగా జరీతో, షోల్డర్ పార్ట్ అంతా కూడా సింపుల్ గా మిర్రర్ తో ఉంటుంది. మనకి లంగావోని టైప్ లుక్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ ఇచ్చారనమాట, ప్లెయిన్ ఇచ్చారు. 3 sides కామన్ గా బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 3400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేస్తూ లంగావోని స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా ఫ్యాబ్రిక్, మస్టర్డ్ ఎల్లో కలర్ కి మనకి బోర్డర్స్ అన్ని కూడా డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ టిష్యూ బోర్డర్ మీదంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. ఫిల్లింగ్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ బేస్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దానికి పైన అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నారనమాట. దాని పక్కన మనకి గ్రాస్ డిజైన్ ఇచ్చారు. మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో తీసుకున్నారనమాట. దానికి ఎలిఫెంట్స్ ని బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 sides అంటే షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఉంటుంది. కిందంతా కూడా సేమ్ బోర్డర్. అంటే ఎలిఫెంట్స్ లో ఏ కలర్ అయితే మనకి మస్టర్డ్ ఎల్లో యూస్ చేశారో అదే కలర్ సారీ మెయిన్ వస్తుందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, బాగా కనిపించే విధంగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకి బోర్డర్ మీద ఉండే డిజైన్ బేస్ అంతా కూడా గోల్డ్ ఉంటుంది. బోర్డర్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే గ్రీన్ కానీ రెడ్ కానీ ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసరికి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయి, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనకి ప్యూర్ క్రేప్ షిఫాన్ అండ్ గ్రే కలర్.
బోర్డర్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ యూస్ చేశారు ఇక్కడ అంతా కూడా. బేస్ క్రీమ్ కలర్ మనకి సాఫ్ట్ బోర్డర్ ఇచ్చి దాని మీద 2 sides కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో టెంపుల్ డిజైన్, మిడిల్ లో పీచ్ కలర్ జిగ్జాగ్ లాగా ఉంటుంది. 3 sides సేమ్ ఇచ్చారు. పైన చూస్తున్నట్లయితే మనకి పీచ్ కలర్ తీసుకున్నారనమాట. దానిపైన కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బంచెస్ అన్ని కూడా మనకి కింద వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. కింద కాంట్రాస్ట్ గా మనకి గ్రే కలర్ తీసుకున్నారు షేడెడ్. దానిపైన పైన ఉండే పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి మొత్తం కూడా గ్రేపర్ డిజైన్ ఉంటుంది. అవుట్ లైన్ అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కి మాత్రం గ్రే కలర్ తీసుకున్నారనమాట కాంట్రాస్ట్ గా. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు హెవీగా, తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు ఇలా డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రేప్ బ్లౌజ్ ఇస్తారనమాట. సింగిల్ కలర్ కాంబినేషన్. షోల్డర్ కలర్ లో మనకి పీచ్ ఉంది కాబట్టి పీచ్ కలర్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3700 పడుతుందండి. 3700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటాలోనే డిజైన్ అన్నమాట. ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. అవును. ఇది టోటల్గా మనం చూస్తున్నట్లయితే పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా జస్ట్ ఒక కడీ లైన్తో మనకి పళ్ళుని డిజైన్ చేశారనమాట. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు, సాఫ్ట్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ మెటీరియల్ వచ్చేసరికి మనకి లైన్స్ వైజ్ మెటీరియల్ ఉంటుంది. దానిపైన మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ని 2 shadesలో తీసుకున్నారు. మొత్తం 3 shades, లైట్ గ్రీన్ కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ తో మనకి లోటస్ ఫ్లవర్ బూటీస్ ని పైనంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. కింద చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన కూడా బంచెస్ ని డిజైన్ చేశారు. పైన చూసిన లోటస్ ఫ్లవర్స్ ని మనకి చిన్న బడ్స్ లాగా మనకి కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్, లీఫ్ పార్ట్ అంతా కూడా వచ్చేటట్లు బంచెస్ ని డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ కింద బిగ్ సైజ్ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బంచెస్ కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ ఉంటుంది. చందేరి మెటీరియల్ మనకి. బోర్డర్స్ కూడా సేమ్ కడీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి కోటాలోనే మనకి మ్యాటీ వర్క్ అన్నమాట. రెడ్ కలర్. ఇక్కడ చందేరి ఫ్యాబ్రిక్ బోర్డర్స్ తీసుకొని దాని మీద మనకి డైమండ్ లాగా వచ్చేటట్లు డార్క్ వీట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఉంటుంది. పైన గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 sides కంటిన్యూ అవుతుంది. పైనంతా కూడా ప్లెయిన్ రెడ్ కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి డిజైన్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. అది ఈ బోర్డర్ లో లైట్ కలర్, డార్క్ కలర్ వచ్చింది కదా, వీట్ కలర్ లోనే అదే కలర్ కాంబినేషన్, ఆ కలర్ తోనే మనకి మ్యాటీ వర్క్ ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ లుక్ అండ్ లీఫ్ వచ్చేటట్లు మనకి మ్యాటీ వర్క్ ని ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా శారీ అంతా కూడా ఉంటుంది మనకి. ఓకే. టోటల్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి ఇది ఇచ్చారు. చందేరి కాంట్రాస్ట్ వచ్చింది కదండి, సో అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి అక్కడ పైపింగ్ మనకి స్మాల్ సైజ్ పైపింగ్ ఇచ్చారు గ్రీన్ కలర్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో రా సిల్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 1350 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.